మా తెనుగు తల్లికి మల్లెపూ దండ, మల్లెపూ దండ. మా కన్న తల్లికి మంగళారతులు, మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెనుగు తల్లికి మల్లెపూ దండ, మల్లెపూ దండ. మా కన్న తల్లికి మంగళారతులు. ఈ రోజు నా ఆప్త బంధువులను, నా వాళ్లను చూడగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేనెప్పుడు కలిసినా అన్నా విజయీ భవ అని నన్ను ఆశీర్వదించిన ఆడపడుచులందరికీ శతకోటి వందనాలు. మిత్రులారా, సోదరులారా, ఈ ఎన్నికల సందర్భములో నేను చెప్పవలసిన మాటలు కొన్ని ఉన్నాయి. పరాయి పాలనలో స్వేచ్ఛ లేక, అభివృద్ధికి నోచుకోక వెనకబడిన జాతి జీవితంలో స్వాతంత్ర్యం కొత్త పుంతలు తెంచుకొచ్చింది. ఉషోదయ రేఖలు విచ్చుకుని చీకట్లు పటాపంచలయ్యాయి. ఆ వెలుగు రేఖలన్నీ తమ ఇంట ముంగిటినే పరుచుకుంటాయని ఆశించింది సామాన్య ప్రజ. స్వరాజ్య సిద్ధితో పేదరికం హక్కుకు తప్పుకుంటుందని, అభివృద్ధి అందలం ఎక్కుతుందని ఎదురు చూసింది. ఆత్మశతాబ్దాల పాటు వేచి చూసింది. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా. సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపో. కానీ జరిగింది ఏమిటి? అభివృద్ధి పక్కనే పక్క చిక్కిన బడుగుతనం, ఐశ్వర్యం సరసనే కటిక పేదరికం, విజ్ఞాన జ్యోతుల చెంతనే అజ్ఞాన తిమిరాలు, భవంతుల నీడలోనే పూరి గుడిసెలు. ఇదా ప్రజాస్వామ్యానికి పూజ్య బాపూజీ ఇచ్చిన నిర్వచనం. ఇదా ప్రజాస్వామ్యానికి స్వాతంత్రులు వీరులు ఇచ్చిన స్వేచ్ఛాపదం. ఇదా మనం కలలుగన్న స్వాతంత్ర భరత సమతావాదం. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక స్వార్థపరుల పాదాల కింద నలిగి హట్టడుగా అంధకారంతో మగ్గుతున్న బడుగు వర్గాల సర్వతోముఖాభివృద్ధి వచ్చేది ఎలా? ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులి బిడ్డ. ఈ గొంతులో పిల్లి కూతొద్దురా, ఈ గుండెలో గొర్రె దాటొద్దురా. ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులి బిడ్డ. 1983 నాటికి 35 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ ప్రజల ఆగ్రహానికి గురయ్యింది. ఈ పరిణామాలు భవిష్యత్తులో రాజకీయానికి, రాజకీయ నాయకులకు ఒక గుణపాఠంగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పూజ్య బాపూజీ చెప్పిన విధానాలు మరచి కాంగ్రెస్ లో ముఠాతత్వాలు, గ్రూపులుగా డబ్బుకు ఆశపడి అధికార దాహంతో, పదవీ కాంక్షతో కేవలం కాంగ్రెస్, IOJMC ఇలా ఎన్ని చీలికలయ్యాయో. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే కుక్క మూతి పిందెల్లా ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశాయో, ఏ విధంగా ప్రజల జీవితాన్ని అభ్యుదయం ఇవ్వలేకపోయాయో, కనీసం కాలే కడుపులకు కడుపులారా అన్నం పెట్టలేకపోయాయో మీకు తెలుసు. అందుకే విజయనగరం ముద్దు బిడ్డ గురజాడ అప్పారావు గారు చెప్పారు, సొంత లాభం కొంత మానుకో, పొరుగు వారికి సాయపడవోయని. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయని. మానవత్వం మనిషిని ఉద్ధరించాలి. సమాజం అన్నది ఒక దేవాలయం కావాలి. ఆ దేవాలయంలో మానవుడే దేవుడు కావాలి. కేవలం రాజకీయం ఆ దేవుణ్ణి పూజించే పూజారిలా ఉండాలే గాని ఆ దేవుణ్ణి, దేవాలయాన్ని కూడా మింగేటట్టుగా స్వార్థంతో వ్యవహరించకూడదనేదే నా భావన. అందుకే
బంధుప్రీతి, అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి నిలయమైన అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెసును ఓడించండి. పటేల్ పట్వారీ వ్యవస్థ నుంచి ప్రజానికాన్ని కాపాడిన తెలుగుదేశాన్నే గెలిపించండి. సైకిల్ గుర్తుకే మీ ఓటు వేయండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.